హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగానే ఉన్నానండి. ఇంకొంచెం గొంతు రావాలి, పూర్తిగా గొంతు రాలేదు. సో ఇవాళ నేను అరటికాయ కూర అల్లం పచ్చిమిర్చి వేసి చేద్దాం అనుకుంటున్నాను. నేను కుక్కర్లో ఉడకబెట్టి పెట్టేసుకున్నానండి. సో రెండు అరటికాయలు ఉన్నాయి. సో అందులో ఒక బంగాళదుంప రెండు కలిపేసి మనం చేసుకోవచ్చు. ఎక్కువ ఉన్నాయనుకోండి మనం బంగాళదుంపని స్కిప్ చేయొచ్చు. తక్కువ ఉన్నాయి కాబట్టి రెండు దుంపకూరలే కాబట్టి నేను ఒక ఆలు కలిపేసి రెండు అరటికాయలు ఒక ఆలు కలిపేసి కూర చేద్దాం అనుకుంటున్నాను అల్లం పచ్చిమిర్చి వేసి. సో ఉడకబెట్టుకున్నప్పుడు ఈ నీళ్ళు వస్తాయి కదా, అది పారిపోయొద్దు. అది మనకి కూర చేసేటప్పుడు మనకి పనికొస్తాయి అన్నమాట. ఆ నీళ్ళు వేరే ఎక్స్ట్రా నీళ్ళు పోయకుండా ఈ నీళ్ళతోనే మనం చేసేయచ్చు అనమాట. సో విటమిన్స్ అన్నీ ఇందులో వెళ్ళిపోతాయి కదా, అందుకని అవి వేస్ట్ చేయకుండా ఈ వాటర్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో నేను మళ్ళీ మీకు చేసేటప్పుడు మీకు చూపిస్తాను, తయారీ విధానం మీకు చూపిస్తాను. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకున్నానండి, తగినంత నూనె వేసేసుకున్నాను. ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే మినపప్పు, శనగపప్పు, పల్లీలు. ఇలాంటి కూరకి కొంచెం ఎక్కువే పడుతుంది. మనం అల్లం పచ్చిమిర్చి వేసే కూరలకి, ఆవబెట్టే కూరలకి కొంచెం పోపు బాగానే పడుతుంది కాబట్టి పల్లీలు వేసుకునే వాళ్ళు పల్లీలు వేసుకోండి, లేదు జీడిపప్పు వేసుకునే వాళ్ళు జీడిపప్పు వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ కూర. మనం ఇలా చేసుకోవచ్చు, అరటికాయ వేపుడు చేసుకోవచ్చు, అరటికాయ పులుసు కూర అంటే చింతపండు పెట్టి చేసుకోవచ్చు, అలాగే ఆవబెట్టి చేసుకోవచ్చు, ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. నేను ఇవాళ మాత్రం అల్లం పచ్చిమిర్చి వేసి నిమ్మకాయ పిండి కూర చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నా ఒంట్లో బాగాలేదు, ఇంకా పూర్తిగా గొంతు రాలేదు, దయచేసి ఏమనుకోద్దు, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. నేను సంపుగా లేదనుకుంటాను, కొంచెం బొంగురుగా ఉంటుంది కదా, తెలుసు నాకు. బట్ మీకు అందరికీ షేర్ చేయాలని నేను చేస్తున్నాను. సో మనం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, పల్లీలన్నీ వేసేసుకున్నాం కదా. ఇవి బాగా వేగిపోయాక ఇంగు వేసుకోవాలి. ఇంగు మాత్రం మంచిగానే వేసుకోవాలండి. ఇంగు పోపు ఉంటేనే దీనికి మంచి ఫ్లేవర్ వస్తుంది కూరకి. దీని తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి ఒక 5-6 పచ్చిమిరపకాయలని నేను ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఆల్రెడీ మనం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేస్తాం కాబట్టి అందులో కూడా ఉంటాయి కాబట్టి ఈ కారం సరిపోతుంది. ఇందులో ఇంకా ఎండు కారం వేయక్కర్లేదండి, ఈ కారమే సరిపోతుంది. మనం ఈ పచ్చిమిరపకాయల కారం, ఎండు మిరపకాయలది, అల్లం పచ్చిమిర్చి కారం మనకి సరిపోతుంది. అల్లం పచ్చిమిర్చి ప్లస్ ఇంకా ఒక చిన్న ముక్క ఉల్లిపాయ వేసేసి జీలకర్ర వేసేసి గ్రైండ్ చేసేయడమేనండి. ఇంకేమీ వేయక్కర్లేదు, కొత్తిమీర కానీ ఇంకేం వేయక్కర్లేదు. అల్లం పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ ముక్క, జీలకర్ర వేసేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పేస్ట్. బాగా వేగింది కదండి, ఇప్పుడు పసుపు వేసేసుకోవాలి. పసుపు వేసేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అన్నీ ఉడకబెట్టేసి ఉన్నాయి కాబట్టి గబగబా అయిపోతూ ఉంటుందండి. సో కరివేపాకు కూడా వేసేసుకున్నాం. ఈ టైంలో మనం కొంచెం ఉల్లిపాయలు వేసుకోవాలి. మనం ఇలా తరిగి పెట్టుకుంటే పర్వాలేదు, సన్నగా తరగాలని రూల్ లేదు, అవే మ్యాష్ అయిపోతాయి. ఇలా పచ్చిమిరపకాయలతో ఈ పోపుతో ఈ ఉల్లిపాయలు ఇలా వేగాలి. ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది. ఇది వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదా, ఇలా ఉల్లిపాయ ముక్కలు అన్నీ బాగా వేగిపోయి ఈ టైంలో మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, అలాగే కొంచెం ఒక చిన్న ముక్క ఉల్లిపాయ, జీలకర్ర. వెల్లుల్లిపాయ వేయట్లేదండి, వెల్లుల్లిపాయ కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. ఇందులో మాత్రం నేను వెల్లుల్లిపాయ వేయట్లేదు. కావాలి మాకు ఆ ఫ్లేవర్ కంపల్సరీ కావాలన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే అసలు వేయక్కర్లేదు. ఈ కూర, ఈ పేస్ట్ చాలా టేస్ట్గా ఉంటుంది. పైనుంచి మనం నిమ్మకాయ పిండేస్తాం కాబట్టి అవసరం లేదు, కొంచెం ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే అరటికాయ దుంపలు కదా, కంపల్సరీ ఈ మాత్రం కారం వేయకపోతే బాగోదు, కొంచెం స్పైసీగానే ఉంటుంది కూర. ఈ పేస్ట్ అనేది ఈ పోపులో బాగా వేగాలన్నమాట. సో దానికి ఉన్న పచ్చివాసన అంతా పోతుంది. ఆ పచ్చిమిర్చిది, ఆ అల్లంది, మనం చిన్న ముక్క ఉల్లిపాయ వేసాం, అది
దాని పచ్చివాసన జీలకర్ర వేసాం, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసాం కదా, దీని పచ్చివాసన అంతా పోతుంది అన్నమాట. కొంచెం నూనె కావాలంటే వేసుకోవచ్చు. నేను ఒక హాఫ్ స్పూన్ వేసాను, కవర్ ఇవాళ ఖాళీ అయిపోయింది. ఇలా ఈ మొత్తం ఇదంతా బాగా వేగిపోవాలన్నమాట. అసలు ఇంత కూడా ఈ మసాలా అంతా మొత్తం అల్లం పచ్చిమిర్చి మసాలా మొత్తం వేగిపోతే ఆ పచ్చివాసన అనేది పోతుంది. ఎప్పుడైతే పచ్చివాసన పోతుందో కూర చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఒక 2 మినిట్స్లో మనకి వేగిపోతుంది. నేను ఒక మీడియంలో పెట్టుకున్నాను. మీడియంలో పెట్టుకుంటే తొందరగా ఆ వాసన అనేది, పచ్చివాసన అనేది పోయి చాలా గుమగుమలాడుతుంది కూర. ఈ టైంలో మనం ఇంకా బాగా వాసన అంతా, పచ్చివాసన అంతా పోయింది కాబట్టి ఈ టైంలో మనం అరటికాయ ముక్కలు, ఉడకబెట్టిన అరటికాయ ముక్కలు, నేను ఇందాక మీకు దుంపలుగా చూపించాను కదా, కట్ చేసి ఇలా మ్యాష్ చేసినవి ఇలా వేసేసుకుని మొత్తం కలిపేయాలి. మొత్తం ఈ ఉల్లిపాయలు పోపు అంతా కలిసిపోయాక మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా, మిక్సీలో చేసి పెట్టుకున్నాం కదా వాటర్, ఆ వాటర్ వేసేసాం. ఇంకా వాటర్ పడుతుందండి, ఇంకా వాటర్ పడుతుంది. మనం ఇందాక అరటికాయలు పెట్టుకున్నాం కదా, అది కూడా పూర్తిగా వేసేసి మూత పెట్టేయాలి. కాసేపు అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాను. మొత్తం ఇదంతా దగ్గరికి వచ్చేస్తుంది. ఓకేనండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి రావాలండి. కూర అంతా బాగా మగ్గిపోయింది, ఆ అల్లం పచ్చిమిర్చి మసాలాలో బాగా మగ్గిపోయింది. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నానండి. సో మీ హెల్ప్ నాకు కావాలి, మీ సపోర్ట్ నాకు కావాలి. సో మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను, నన్ను రీచ్ అయ్యేటట్టు చేస్తారని అనుకుంటున్నాను. చాలా చాలా బాగుంటుందండి కూర. వేడివేడి అన్నంలో తింటే మాత్రం సూపర్ ఉంటుంది. నేను చెప్పినట్టు మీరు ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం అంతా మగ్గిపోయింది కాబట్టి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇంత తీసుకున్నాను, ఇంత వెయ్యనండి, ఇంతే వేస్తాను, సరిపోతుందండి. మేము ఉప్పు తక్కువే తింటాము. మీకు రుచికి తగినంత మీరు వేసుకోండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట కూర. అల్లం పచ్చిమిర్చి వేసిన కూర చాలా చాలా బాగుంటుంది. ఇంకా వేరే ఎండుమిర్చి పౌడర్ కానీ ఏం వేయక్కర్లేదు. మనం ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం. నేను గ్రైండ్ చేసేటప్పుడే అందులో 10 ఉన్నాయి, ఇందులో 8 ఉన్నాయి. సో 18 పచ్చిమిరపకాయలు అంటే సరిపోతుంది. అలాగే 1 ఇంచు కన్నా పెద్దది అల్లం వేశాను. 1 ఇంచు కన్నా అంటే 1.5 ఇంచ్ అల్లం ముక్క వేశాను కాబట్టి, ఒక చిన్న ముక్క ఉల్లిపాయ ముక్క వేశాను కాబట్టి సరిపోతుంది. సో ఈ కారం సరిపోతుంది. ఇలా మ్యాష్ చేసేసుకోవాలి. అక్కడక్కడ చిన్న ముక్కలు ఉండాలి, అక్కడక్కడ ఇలా మ్యాష్ చేసేసుకోవాలి. మ్యాష్ చేసేసుకుంటే కూర అయిపోయిందండి. కూర అయిపోయాక ఇప్పుడు మీరు ఇలా కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలి. అయిపోయిందండి కూర. చాలా చాలా టేస్టీ అయిన కూర. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బట్ వెరీ వెరీ టేస్టీ అరటికాయ అల్లం పచ్చిమిర్చి పెట్టిన కూర. ఇప్పుడు ఏం చేయాలంటే, బాగా మరిగిపోయింది కాబట్టి నేనేం చేస్తున్నానంటే, మొత్తం కూర అయిపోయింది కాబట్టి నేను ఈ టైంలో నిమ్మకాయ పిండేస్తున్నాను. నేను స్టవ్ బంద్ చేశానండి. ఈ టైంలో నేను ఇలా నిమ్మకాయ ఒక ఫుల్ చెక్క, హాఫ్ చెక్క ఫుల్ వేసేసేయాలి. ఫుల్ చెక్క హాఫ్ వేసేస్తే ఆ పులుపు సరిపోతుంది. బంద్ చేసేసాక నేను వేసాను. 2 మినిట్స్ ఆగక్కర్లేదు. కూర బంద్ చేసేసాను. బాండీలో స్టవ్ బంద్ చేసేసాను. స్టవ్ బంద్ చేశాక అప్పుడు వేసాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీలు కావాల్సిన వాళ్ళు పల్లీలు వేసుకోవచ్చు, జీడిపప్పులు కావాల్సిన వాళ్ళు జీడిపప్పులు వేసుకోవచ్చు. బట్ ఎక్కువ ఇంగు వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కంపల్సరీ ఉండాలి. అలాగే ఈ జీడిపప్పులు కానీ పల్లీలు కానీ కంపల్సరీ ఉండాలి. అల్లం పచ్చిమిర్చి మాత్రం కంపల్సరీ ఉండాలి. ఇలాగే చిన్న చిన్న ముక్కలుగా కూడా ఉండాలి. అంతేగాని మ్యాష్ చేసేసుకోవద్దు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కూడా అరటికాయ ముక్కలు కానీ అన్నీ కనిపించాలి. సో ఫుల్ అరటికాయతో కూడా చేసుకోవచ్చు. నా దగ్గర లేదని నేను ఆలు కలిపాను. యాక్చువల్లీ ఫుల్ అరటికాయతో పూర్తిగా చేసేసుకోవచ్చు. ఆలు కలిపినా మీకు అసలు డిఫరెన్స్ తెలియదు, అంతే. సో మీరందరూ తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బట్ వెరీ వెరీ టేస్టీ అరటికాయ అల్లం పచ్చిమిర్చి కూర. డూ ట్రై ఇట్ అండి. బాయ్ అండి.